హలో అండి, నమస్తే. ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే వంటింటి చిట్కాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అయిపోయినవి సిరప్ బాటిల్స్ కానీ లేదా పడేసే సిరప్ బాటిల్స్ ఉంటాయి కదా, దాని క్యాప్ తీసుకొని ఇక్కడ లోపట మందంగా ఉండే షీట్ ఉంటుందండి. ముందుగా దీన్ని ఏదైనా క్లాత్ తో తుడిచిన తర్వాతనే మనము నైఫ్ని కానీ సీజర్ని పెట్టేసి ఈ క్యాప్ లోపల ఉండే ఈ షీట్ని తీసేయండి. ఇలాంటివి చాలా మందంగా స్ట్రాంగ్గా ఉంటాయండి. మీరు పెన్తో కానీ పెన్సిల్తో కానీ మార్క్ చేసుకోవాలి. రౌండ్గా చిన్నగా మార్క్ చేసుకొని దాని సైజు మందమే మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న షీట్కి మీరు మిడిల్లో చిన్న హోల్ అనేది చేసుకోండి. మనము పెట్టుకునే ఇయర్ రింగ్స్ గొట్టాలను బట్టి మనము హోల్ అనేది చేసుకోవాలి. ఇలాంటి పెద్ద సైజు కమ్మలను మనము పండగలకి కానీ ఫంక్షన్స్కి పెట్టుకున్నప్పుడు చెవికి ఉండే హోల్ అనేది పెద్ద సైజులో ఉందనుకోండి, ఈ కమ్మలు అనేవి ఇలా కిందికి జారుతూ ఉంటాయి. మనము ఈ టానిక్ సీసాలో వచ్చే దీన్ని కట్ చేసి వెనుక మనము గొట్టానికి పెట్టుకున్నాం అనుకోండి, ఇది మందంగా ఉండటం వలన చెవి నుండి ఈ కమ్మలు అనేవి కిందికి జారకుండా స్టిఫ్గా అలాగే ఉంటాయి. బయట కొనే బటన్స్ కంటే ఇలా సిరప్ బాటిల్లో వచ్చేది ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఒక చిన్న బౌల్ని తీసుకొని దాంట్లో 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకున్నాక 1/2 నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి. దీంతో పాటు వంట సోడా ఉంటుంది కదండి, ఒక 1 టీ స్పూన్ వేసి ఈ మూడింటిని బాగా మిక్స్ చేయండి. దీంట్లో కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసి వీటన్నిటిని మిక్స్ చేసుకున్నాక పొడి క్లాత్ని తీసుకొని ఈ వాటర్లో తడిపేసి మన ఇంట్లో ఉండే డోర్స్ ఉంటాయి కదండి, డోర్స్ పైన కనపడని డస్ట్ కానీ ఎక్కువగా డస్ట్ అనేది ఏర్పడినప్పుడు దీంతో క్లీన్ చేసి చూడండి. ఈ నిమ్మకాయ రసము మనం వేసిన వంట సోడా వలన ఇలాంటి డోర్స్ అనేవి నీట్గా క్లీన్గా అవ్వడమే కాకుండా ఇలాంటివి క్లీన్ చేసినప్పుడు డస్ట్ ఎలర్జీ వస్తాయి కదండి, ఆ సమస్యలు అనేవి అస్సలకే రావు. తర్వాత వాషింగ్ మిషన్ అనేది ఇలా ఎక్కువగా డస్ట్ పడినప్పుడు క్లాత్ని తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ లిక్విడ్ని దీనిపై వేసేసి వాషింగ్ మిషన్ మొత్తాన్ని బయట కానీ లోపల కానీ క్లీన్ చేసుకున్నారనుకోండి, దీంట్లో ఉండే డస్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుందండి. వీటి కోసం మనము ఎలాంటి లిక్విడ్లను యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే వాటితోటే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, వాషింగ్ మిషన్ కూడా చాలా నీట్గా క్లీన్గా తయారవుతుంది. మనము ఇంట్లో ప్రతిరోజు వాడే నైఫ్స్ ఉంటాయి కదండి, వాటి షార్ప్నెస్ అనేది తగ్గిపోయినప్పుడు సీజర్ని తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా పెట్టిన తర్వాత మధ్యలో నైఫ్ని పెట్టి రాసామనుకోండి, మళ్ళీ అది షార్ప్నెస్లోకి వస్తుంది. మనము ఏది కటింగ్ చేసుకున్నా కూడా చాలా ఈజీగా కట్ అవుతాయి. ఎంత మందంగా ఉన్న వాటినైనా కట్ చేసుకోవచ్చు. మనము ప్లాస్టిక్ కవర్లో కానీ ఏదైనా కవర్లో ఇలా వాటర్ని కానీ ఇంకేదైనా లిక్విడ్ లాంటిది తీసుకెళ్తున్నప్పుడు మనము ఇలా ముడి వేసినా కూడా దాంట్లో నుంచి వాటర్ అనేవి లీక్ అవుతాయండి. ముడి వేసిన తర్వాత వెనుక ఉన్న గ్యాప్ని ఇలా ముందటికి తెచ్చి మనము మరొకసారి గట్టిగా తిప్పి ముడి వేసామనుకోండి, ఆ ముడి అనేది గట్టిగా పడటం వలన దాంట్లో వాటర్ కానీ ఏదైనా లిక్విడ్లు తెచ్చినా కూడా బయటకి లీక్ కాకుండా ఉంటాయండి. మీకు ఈ కవర్ని ఇలా రివర్స్లో తిప్పి కూడా చూపిస్తాను. ఒక్క చుక్క వాటర్ అనేది అస్సలకే కారకుండా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. అరటి పండ్లను కానీ ఏదైనా పండ్లను తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు చిన్న చిన్న నుసి పురుగులు అనేవి ఇలా పండ్ల చుట్టూ వాలుతూ ఉంటాయండి. ఆ పండ్లు కూడా చాలా వరకు పాడైపోతాయి, మన డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి కదా. నాఫ్థలిన్ బాల్స్ ఉంటాయండి, వైట్ కలర్లో కానీ కలర్లో ఉంటాయి. దాంట్లో నుంచి ఒకటి తీసుకొని ఏదైనా చిన్న క్యాప్లో ఈ పండ్ల చుట్టూ పెట్టేసామనుకోండి, ఈ స్మెల్కి ఈ చిన్న చిన్న పురుగులు అనేవి ఈ పండ్ల చుట్టూ తిరగకుండా ఉంటాయి. అప్పుడు పండ్లు కూడా పడవకుండా ఉంటాయి. ఒక చిన్న బౌల్ కానీ ప్లేట్ని తీసుకున్నాక దీంట్లో 2 టీ స్పూన్స్ వరకు వంట సోడాను వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ వరకు సన్నుప్పును వేసిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, ఏదైనా పర్వాలేదు, దాన్ని మనం ఈ వంట సోడాలో కలిపేసేయండి. కలిపేసిన తర్వాత వాటర్ని వెయ్యకుండా వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. బట్టలు వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు మనము లిక్విడ్ని కొద్దిగా వేసి ఈ బాల్ని వేసామనుకోండి, బట్టలలో ఉండే మురికి అనేది ఈజీగా పోతుంది. ఇంట్లో ఉండే చిన్న అద్దాలు కానీ డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు ఏవైనా సరేనండి, ఐస్ పెట్టుకుంటాం కదండి, దాంట్లో నుంచి ఒక క్యూబ్ని తీసుకొని మనము కాటన్ క్లాత్లో ఈ ఐస్ని వేసి అద్దాలను తుడిచేసామనుకోండి,
అద్దాలపై ఉండే మరకలు కానీ ఏదైనా జిడ్డు కానీ అస్సలకే ఉండవండి. అప్పుడు అద్దం అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. అద్దాలే కాకుండా మన స్పెట్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా ఇలా ఐస్ క్యూబ్తో క్లీన్ చేసుకొని పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, అద్దాలపై పడ్డ గీతలు కానీ మబ్బుగా కనబడటం లాంటివి అస్సలకే జరగవండి. అప్పుడు నీట్గా కనబడతాయి. మరొక యూస్ఫుల్ టిప్, సిరప్ బాటిల్స్ ఉంటాయి కదండి, మనము ఇంట్లో కానీ లేదా బ్యాగ్లో తీసుకొని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ సిరప్ అంతా కూడా బ్యాగ్లో పడటం లాంటిది లేదా కింద పడ్డప్పుడు లీక్ అవ్వటం లాంటిది జరుగుతుందండి. దానికోసం మనము బెలూన్ ఉంటుంది కదండి, దాన్ని గట్టిగా మనము ఈ క్యాప్కు వేసామనుకోండి, మనం ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. కింద పడ్డా కూడా దాంట్లో నుంచి లీకేజ్ అనేది కాదు, నీట్గా ఉంటుంది. కూరగాయలను కానీ ఏవైనా స్టోర్ చేసుకోవాలన్నప్పుడు ప్లాస్టిక్ కవర్లో కంటే ఇలాంటి పేపర్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, దాంట్లో మనము నిమ్మకాయలను కానీ ఏవైనా సరేనండి ఇలాంటివి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి. ఎందుకంటే కవర్లో అయితే త్వరగా తడి వచ్చేస్తుంది, కానీ ఇలాంటి పేపర్ బ్యాగ్లో అనేది తడి ఏర్పడదండి. మనకి స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాటిని మనము బట్టల క్లిప్ సాయంతో కూడా ఫ్రిడ్జ్లో స్పేస్ ఎక్కువగా ఉండే విధంగా కూడా పెట్టుకోవచ్చు. కేక్ బాక్సులు కానీ లేదా మందంగా ఉండే కార్డ్బోర్డ్ బాక్సులు ఉంటాయి కదండి, మనము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ముందుగా దీని సైడ్లో ఉండే వాటిని అన్నిటినీ కూడా కట్ చేసుకొని పైన ఉన్న క్యాప్ను మాత్రమే మనము కార్డ్బోర్డ్ కింద అడుగు భాగాన పరుచుకోవాలండి. అప్పుడు ఈ షీట్ అనేది చాలా మందంగా ఉంటుంది. అయితే దీనికంటే ముందుగా మనము కింద అడుగు భాగాన వైట్ కలర్ ప్లాస్టర్ కానీ ఏదైనా ప్లాస్టర్ని వేసేయండి. రెండు వైపులా వేసిన తర్వాత ఆ కార్డ్బోర్డ్ షీట్ని కూడా అడుగు బాగాన వేసేసి చిరిగిపోయినవి కానీ పాత టీషర్ట్లు ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా ఈ కార్డ్బోర్డ్ బాక్స్కి వేసేయండి. ఎక్స్ట్రా అయిన క్లాత్ని మనము గ్లూ గమ్ముతో కానీ లేదా పిన్ పంచుతో ఇలా కింది వైపున అతికించేసామనుకోండి, ఈ కార్డ్బోర్డ్ బాక్స్ అనేది చాలా నీట్గా ఉంటుంది. అలాగే పై వైపున కూడా క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉందనుకోండి, ఈ బాక్స్ లోపలికి మలిచేసేయండి. కిచెన్లో ఆయిల్ క్యాన్ కానీ నెయ్యి బాటిల్స్ కానీ ఇలా ఆయిల్కి సంబంధించింది మనము పేపర్ పైన పెట్టినా కూడా అంతా స్ప్రెడ్ అవుతుందండి. చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉండదు. మళ్ళీ దాన్ని పదే పదే క్లీన్ చేయాల్సిన పని కూడా ఏర్పడుతుంది కదా. ఇలా మందంగా ఉండే కార్డ్బోర్డ్ షీట్లో మనము ఆయిల్కి సంబంధించినవన్నీ పెట్టేసామనుకోండి, మనము క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది. కిచెన్ కూడా చూడడానికి నీట్గా కనబడుతుంది. ఇడ్లీ చేసేటప్పుడు ఇడ్లీ పాత్రను యూజ్ చేస్తాం కదండి, ఇడ్లీలకే కాదండి, మనము రైస్కి కూడా ఇడ్లీ పాత్రను యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఉండే ఈ గిన్నెలను పక్కన పెట్టేసి ఇడ్లీ గిన్నెను నీట్గా క్లీన్ చేసుకున్నాక గ్లాసుడ్ బియ్యం కానీ పిల్లలకు తినిపించడానికి మనము చిన్న గ్లాస్ని కానీ లేదా కప్పుని కానీ వాడతాం కదండి, అలాంటి వాటి కోసం మనము పెద్ద పెద్ద గిన్నెలను ప్రెషర్ కుక్కర్లను యూజ్ చేయటం కంటే ఇలా ఇడ్లీ గిన్నెలోనే మనము రైస్ని వండుకున్నాం అనుకోండి, ఆవిరికి ఈ రైస్ అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది. అన్నం కూడా చాలా పొడిగా వస్తుందండి. మనము ముందుగా ఇడ్లీ పాత్రలో ఇలా అడుగు బాగాన కొన్ని వాటర్ని వేసి చిన్న గ్లాసుని కానీ బౌల్ని కానీ మనము వండే దాన్ని బట్టి గిన్నెను ఇందులో పెట్టేసేయండి. ఇలా మీరు ప్రెషర్ కుక్కర్లో కంటే ఇలా ఇడ్లీ పాత్రలో వండి చూడండి, రైస్ అనేది టేస్టీగా ఉండటమే కాకుండా రైస్ కూడా చాలా పొడి పొడిగా వస్తుందండి. మీరు పిల్లలకి తినిపించాలనుకున్నప్పుడు కొన్ని వాటర్ని ఎక్కువగా వేశారనుకోండి, మెత్తగా కూడా అవుతుంది. ఇలా గిన్నెలు క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుందండి. మనం అన్నం వండేటప్పుడు ఇలాంటి చిన్న గ్లాస్కి కూడా ప్రెషర్ కుక్కర్ని వాడకుండా ఇడ్లీ కుక్కర్లో మీరు రైస్ని వండి చూడండి, మీ పని కూడా చాలా సులువైపోతుంది. చూడండి, అన్నం కూడా చాలా పొడి పొడిగా వచ్చింది. ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.